ప్రేక్షకులందరికీ మన న్యూస్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. దేశమంతటా ఎంతో ప్రీతిగా 4 రోజుల పాటు జరుపుకునే పండుగనే మనం పెద్ద పండుగ సంక్రాంతి అంటాం. అటువంటి సంక్రాంతి రోజున ముఖ్యమైన ఘట్టం గురించి ఈ రోజు తెలుసుకుందాం. రాయలసీమ, గోదావరి వర్సెస్ చిత్తూరు, కోళ్ల పందాలు వర్సెస్ జల్లికట్టు. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, అది మన జీవన శైలి. ఆ పండుగలోను దాగుంది మన సంస్కృతి, మన ధైర్యం, మన పరంపర. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కోళ్ల పందాలు వర్సెస్ జల్లికట్టు. జల్లికట్టులతో రాష్ట్రమంతటా ఉత్సవ వాతావరణం నెలకొన్నది. సంక్రాంతి అంటే కేవలం హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, ఆడపిల్లల ముగ్గులు, ఎద్దుల విన్యాసాలకే పరిమితం కాదు. కోళ్ల పందాలు, జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలతో ఆంధ్రప్రదేశ్ అంతటా సంక్రాంతి వేడుకలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాలతో మారుమోగుతోంది. ఎన్నో హిందూ సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని మాత్రమే కాదు, ఎన్నో ఆర్థిక లావాదేవీలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. అటువంటి సంక్రాంతి పండుగలు ముఖ్య ఘట్టమైన జల్లికట్టు గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. జల్లికట్టు వర్సెస్ కోళ్ల పందాలు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో జల్లికట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తమిళనాడు ప్రభావంతో స్థానిక సంస్కృతి నెలగలిపినటువంటి ఈ జల్లికట్టు పశువుల ధైర్యానికి, రైతుల సాహసానికి ప్రతిబింబిస్తుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో గ్రామాలంతా పండుగ శోభతో కలకలలాడుతాయి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పాటు ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచేది కోళ్ల పందాలు. జల్లికట్టు కేవలం క్రీడ మాత్రమే కాదు, రైతు సంస్కృతిని, పశు సంపదను ప్రాధాన్యతగా చూపించేటువంటి క్రీడగా భావిస్తారు ఇక్కడ స్థానికులు. బలమైన పశువులను పెంచడం, వాటి యొక్క శక్తిని ప్రజలకు చూపించడం ద్వారా ఈ జల్లికట్టు ద్వారా ప్రాధాన్యతను సంతరించుకున్నది. అప్పట్లో కేవలం ఇది శారీరక శక్తి, పెంపక నైపుణ్యానికి మాత్రమే ప్రతీకగా చూసేవారు. కాలక్రమేణా పెద్ద పండుగగా, ఒక ఈవెంట్గా మారింది కోళ్ల పందాలు. ఈ కోళ్ల పందాలు, జల్లికట్టు ఆనందమా లేక ఆందోళనమా? సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు మరియు రాయలసీమలోని చిత్తూరు ప్రాంతాల్లో జల్లికట్టు, ఇవి రెండూ కూడా గ్రామీణ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయాలు పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తాయి. కాలక్రమేణా ఇదే సాంప్రదాయాలు వివాదాలకు దారితీస్తున్నాయి. కోళ్ల పందాల విషయంలో ప్రధానంగా జంతు సంరక్షణ మరియు చట్టపరమైన అంశాలు ముందుకు వస్తున్నాయి. కోళ్ల పందాల సమయంలో కోళ్లకు గాయాలు కావడం, కత్తులు మరియు షార్పుగా ఉండే పరికరాల వాడకం నిర్వహణలో ఉన్నాయి. ఇక జల్లికట్టు విషయానికి వస్తే అటువంటి వివాదాలు ఇక్కడ కూడా నెలకొంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఎద్దులకు అనవసరమైన ఒత్తిడిని కలిగించడం, భయభ్రాంతులకు గురి చేయడం, యువకులు గాయాలు పాలవడం, ఈ యొక్క జల్లికట్టులో కొంతమంది ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం, ప్రాణాలను కోల్పోవడం అటువంటివి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ముఖ్యంగా ఈ ప్రజా సంఘాలు, ఈ జంతు సంఘాలు ఈ యొక్క నిషేధంపై పోరాడుతూ ఉన్నాయి. ఏ సంప్రదాయమైనా ఆనందం కోసమే. ఆ ఆనందం ఎవరికి హాని కలగనంత వరకే నిజమైన పండుగ అవుతుంది. అది కోళ్ల పందాలు కావచ్చు, జల్లికట్టు కావచ్చు, ఏవైనా గ్రామీణ సంస్కృతికి నిదర్శనాలే. అయితే కాలానికి అనుగుణంగా జాగ్రత్తలు, నియమాలను పాటిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకుంటేనే సాంప్రదాయాలకు నిజమైన గౌరవం ఉంటుంది.
సంప్రదాయాన్ని కాపాడుకుంటూ చట్టాలు, జంతు సంరక్షణను గౌరవిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటివ్వకుండా సంతోషంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన న్యూస్ తరపున ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటుంది మన న్యూస్, మన ధ్యాస, మన జైత్రయాత్ర.